హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏకే షోర్స్. ఈ వీడియోలో మాట్లాడుకుందాం సన్ రైజర్స్ అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతున్న మ్యాచ్. ఈ మ్యాచ్ ప్రివ్యూ అయితే మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం మనం చూసాము. దారుణంగా ఓడిపోయారు సన్ రైజర్స్ సూపర్ కింగ్స్ అగైనెస్ట్గా. ఇంకో ఎండ్లో చూసుకుంటే సన్ రైజర్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, మంచి విక్టరీ అయితే వచ్చింది లాస్ట్ మ్యాచ్. సో వీళ్ళిద్దరు చూసుకుంటే టఫ్ బ్యాటిల్ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో చూసుకున్నా కూడా చిన్న మంచి బ్యాటిల్స్ అయితే జరిగాయి వాళ్ళ రెండు టీమ్స్లో. ఈ రోజు మ్యాచ్ కూడా అంత మంచి బ్యాటిల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ పిచ్ అవ్వడం వలన మైట్ బి స్లో అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ బ్యాటర్స్ స్లో అయితే ఎలా అటాక్ చేయగలరు, ఈ పిచ్ని ఎలా యూజ్ చేసుకోగలరు దాని గురించి అయితే ఆలోచించారు వాళ్ళు కూడా. సో ఆ విధంగా మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. సో ముందుగా పిచ్ గురించి మాట్లాడితే ఈ పిచ్ కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ ఇన్నింగ్స్ స్లో అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఆ హీట్కి సన్లైట్కి కొంచెం క్రాక్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ మంచిగా బ్యాటింగ్ తీసుకొని ఏదైతే కొంచెం ఎక్కువ స్కోర్ కానీ పెట్టగలిగితే మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని డిపెండ్ చేయొచ్చు స్పిన్నర్స్ యూజ్ చేసుకొని. ఎందుకంటే జ్యూ కూడా ఉండదు కాబట్టి స్పిన్నర్స్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అయితే టీమ్స్ అయితే ఆలోచిస్తే ఖచ్చితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటేనే మంచి స్కోర్ కానీ డిపెండబుల్ స్కోర్ కానీ పెట్టగలిగితే మాత్రం మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ టీం గురించి మాట్లాడితే వాళ్ళైతే కొంచెం కాంబినేషన్స్ ఓకే అయినా కానీ సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళకి లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ జేడ్ మిల్లర్ అంత ఎఫెక్టివ్గా పర్ఫార్మెన్స్ రావట్లేదు. టాప్ ఆర్డర్ కూడా గిల్లు కూడా కంటిన్యూ చేయలేకపోతున్నారు. మంచి స్టార్ట్ వస్తుంది కానీ కంటిన్యూ చేయలేకపోతున్నారు. అదే సేమ్ టైం బౌలింగ్లో కూడా మోహిత్ శర్మ మినహాయించి అంత పెద్ద ఎఫెక్టివ్ ఎవరు బౌలింగ్ చేయట్లేదు. ఓమ్రాజాయ్ కొంచెం బౌలింగ్ వేస్తున్నాడు కానీ రన్స్కి వెళ్తున్నాడు. అదే సేమ్ టైం రషీద్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్ ఎక్కువ రన్స్ అయితే వెళ్ళడం చూసాం మనం. వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కనపడుతాయి. సాకిర్ షోర్ అడపదడప అనిపిస్తున్నాడు కానీ అంత ఎఫెక్టివ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేంత ఎఫెక్టివ్ అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఎవరు రాలేదు ఇంకా. సో హోప్ఫుల్లీ ఈ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఈ మ్యాచ్లో ఒక మంచి ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేసి మంచి విన్ అయ్యే అవకాశం ఉన్నట్టు వాళ్ళైతే ఆలోచిస్తారు. అట్ ద సేమ్ టైం సన్ రైజర్స్ గురించి మాట్లాడితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు. ఈజీ విన్ విక్టరీ అయితే లభించుకుంది వాళ్ళకైతే. ఎట్ ద సేమ్ టైం 270 స్కోర్ కొట్టినా కానీ ఒక టైంలో ఇచ్చేస్తారేమని డౌట్ అయితే బౌలింగ్ మీద డౌట్స్ అయితే వచ్చాయి. కానీ లాస్ట్లో మాత్రం మన ఎక్స్పీరియన్స్ ఉంది కుమిన్స్ కానీ భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ యూజ్ అయ్యి వాళ్ళైతే గెలవడం మనం చూసా వచ్చాము. ఈ మ్యాచ్ కూడా జరిగేది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఏదో ఉమ్రాన్ మాలిక్ జస్ట్ 1 ఓవర్ యూజ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ ఒకవేళ ఆఫ్టర్నూన్ ఒక సెకండ్ బ్యాటింగ్ అని వస్తే మాత్రం ఎక్స్ట్రా స్పిన్నర్కి వెళ్ళి వాషింగ్టన్ సుందర్ని తీసుకొని రావచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ కూడా యూజ్ అవుతుంది. మేబీ వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ విధమైన ప్లాన్స్ కూడా వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ ఓన్లీ 1 ఓవర్ వేశాడు. ఈ పిచ్ పైన అహ్మదాబాద్ పిచ్ పైన ఖచ్చితంగా స్పిన్కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో. సో హోప్ఫుల్లీ ఆ విధంగా సుందర్ని తీసుకొచ్చే అవకాశం కానీ టీమ్ కాంబినేషన్ అయితే. ఒకవేళ నటరాజన్ ఇంజురీ కాన్సర్న్స్ నుంచి రికవర్ అయితే మాత్రం అతని ఉన్నత ప్లేస్లో నటరాజన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ప్లేయింగ్ లెవెల్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ లెవెల్ అయితే లాస్ట్ టైం మ్యాచ్ యూజ్ చేసుకుంటారు. ఓన్లీ ఇంపాక్ట్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వేద నితీష్ కుమార్ని కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ కొంచెం రన్స్ కానీ తక్కువ ఉండి వికెట్స్ పడుంటే నితీష్ కుమార్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అవి ఉన్నాయి కాబట్టి రన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా బౌలర్ వెళ్తే బెటర్ అని చెప్పి ఎక్స్ట్రా బౌలర్స్కి ఉమ్రాన్ మాలిక్ తీసుకొచ్చుకున్నారు. ఒకవేళ ఈ పిచ్ కానీ మంచి రన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా డిపెండ్ చేసుకున్నానికి ఎక్స్ట్రా స్పిన్నర్కి వెళ్ళి మంచి స్పిన్నర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ విధమైన థాట్స్లో కూడా అయితే ఖచ్చితంగా ఉంటారు గుజరాత్ టైటన్స్. సో ఈ విధంగా ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఉంది. వాళ్ళైతే కాంబినేషన్ సెట్ చేసుకున్నారు బాగానే. టాప్ టు 11 అయితే మంచి స్ట్రాంగ్ కనపడుతుంది. హెడ్ రాకతో వాళ్ళకి కావాల్సిన ఏది మిక్స్ అయితే లభించింది ఒక అటాకింగ్ ఫ్లేవర్. అదే అటాకింగ్ ఫ్లేవర్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో కూడా. ఇంకా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకోవచ్చు. ఇద్దరు నటరాజన్ ఫామ్లోకి వస్తే ఇంజరీ రికవర్ అయితే మాత్రం ఉన్నత ప్లేస్లో నటరాజన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పిచ్ స్లో అయ్యే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ సబ్గా ఖచ్చితంగా ఏదైతే వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ విధమైన ప్లాన్స్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు ఎస్ఆర్హెచ్. సో చూద్దాం, హోప్ఫుల్లీ మంచి మ్యాచ్ మనం చూసే అవకాశం ఉంది గుజరాత్ సన్ రైజర్స్ అయితే. దీంట్లో కొన్ని కీ బ్యాటర్స్ కూడా ఉన్నాయి మన ఈ మ్యాచ్లో చెప్పుకుంటే. ఏదైతే క్లాసన్ అదే రషీద్ ఖాన్ వీళ్ళిద్దరు బ్యాట్లు అయితే గట్టిగా మనకి చూడొచ్చు. చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి బ్యాటిల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం శుభ్మన్ గిల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ వీళ్ళ బ్యాట్లు కూడా బాగా గట్టిగా కనబడుతుంది. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ బౌలింగ్ మంచిగా కమిన్స్ వేస్తాడు టాప్ ఓవర్స్లో. అదే సేమ్ టైం గిల్ కూడా అతను ఏ విధంగా అటాక్ చేస్తాడో ఆ ఒక మంచి బ్యాటిల్ మనం కూడా చూడొచ్చు. దాంతోపాటు చూసుకుంటే మన డెత్ ఓవర్స్లో భువనేశ్వర్ కుమార్ డేవిడ్ మిల్లర్ అటాకింగ్ రాహుల్ తివాటే వీళ్ళని ఎలా విధంగా కట్టడి చేస్తారో అది కూడా మంచి బ్యాటిల్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో మంచి మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పిచ్లో. సో హోప్ఫుల్లీ మంచి టీం అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి మంచి విన్ అయితే అవ్వాలి. సన్ రైజర్స్ ఈ విక్టరీ కన్ఫర్మ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. యాడ్ చేసి పెట్టే వీడియో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్.